అది తీవ్ర స్థాయికి వెళ్లి అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతగా మారుతున్న తరుణం పరిస్థితులు గ్రహించిన వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను చెప్పిందే వేదం, తను మాట్లాడిందే శాసనం అనే స్థాయి నుండి నేను ఇక ప్రముఖుల జాతకాలు చెప్పను అంటూ బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పినంత పనిచేశారు వేణుస్వామి. అసలు ఇంతకు ఏం జరిగింది? సడన్గా వేణుస్వామిలో వచ్చిన ఈ మార్పుకు కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి దూసుకుపోయింది. టీడీపీ కూటమి ప్రభంజనానికి వైసీపీ విలవిలలాడింది. ఏపీలో స్పష్టమైన మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో ఏపీలో టీడీపీ ఓడిపోయిందని చెప్పిన వేణుస్వామి తాజాగా ఒక సందేశాన్ని రిలీజ్ చేశారు. తాను చెప్పిన లెక్క తప్పిందని, ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని వేణుస్వామి పేర్కొన్నారు. తాను జాతకాన్ని అనుసరించి మాత్రమే తన జ్యోతిష్యం అంచనా చెప్పానని పేర్కొన్న వేణుస్వామి తాను దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభావం తగ్గుతుందని చెప్పానని, అలాగే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పానని పేర్కొన్నారు. అయితే తాను చెప్పినట్టే దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభావం తగ్గిందని, ఇక తాను వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పానని, దాంతో ఖచ్చితంగా తాను చెప్పిన లెక్క తప్పిందని ఒప్పుకుంటున్నట్టు అని చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు. తన జ్యోతిష్య అంచనా తప్పినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపిన వేణుస్వామి తనకున్న విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాశుల ఫలితంగా మాత్రమే తాను జ్యోతిష్య శాస్త్ర అంచనాలు చెప్పానని వెల్లడించారు. వ్యక్తిగతంగా జాతకం చెప్పలేదని, గత కొన్ని రోజులుగా తనను కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, అయితే ఈ సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా అన్నారు. తాను నమ్మిన తిరుమల వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని ఈ సందర్భంగా క్షమాపణలు కోరుకున్నారని వేణుస్వామి పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు జాతకాలు విశ్లేషించటంలో ఫెయిల్ అయ్యాను. తానేమి భగవంతుడిని కానని, అయితే తాను చెప్పిన జ్యోతిష్య అంచనాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయని, ఇది మాత్రమే లెక్క తప్పిందన్నారు. అతను ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఆ ట్రోలింగ్ తాను ఆపలేను అన్నారు. ఇక ముందు ఎప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రాజకీయపరమైన జ్యోతిష్య విశ్లేషణకు కానీ, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగత విశ్లేషణలు కానీ, సెలబ్రిటీల జాతకాలు కానీ, క్రికెట్కు సంబంధించిన జాతక విశ్లేషణ కానీ ఇకపై చేయబోనని వేణుస్వామి తన సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక దీనిపైనే సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్పై వేణుస్వామి చేసే కామెంట్స్ నుండి మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో జరిగే పరిణామాలను ముందే గ్రహించి వెనుకడుగు వేశాడు వేణుస్వామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.